మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఫలాలు ఏ మేరకు ఉన్నాయండి? ఇంచుమించు అనుకూలంగానే ఉన్నాయి. మిశ్రమ కాలం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో కేతువు, ధనస్థానంలో శుక్రుడు, పంచమంలో గురువు. చూడండి, 3 అనుకూలమైనటువంటి స్థానాలు. ఒకటేమో ఆర్థిక బలాన్ని ఇచ్చేటటువంటి ధనస్థానం, ఒకటేమో ఐశ్వర్యాన్నిచ్చే లాభస్థానం, ఇంకోటేమో ఆలోచనను కలిగించే పంచమ స్థానం. ఈ మూడిట్లోనూ 3 గ్రహాలు చక్కగా కుదురుకొని ఉన్నాయి. అక్కడ ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అధికారులతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. లక్ష్యం నెరవేరే వరకు పోరాటం చేయాలి. బంధుమిత్రుల అండదండలతో ఒక పని పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఖర్చులు పెరిగే సూచన. అకారణంగా నిందారోపణలు చేసేవారున్నారు. వారాంతంలో శుభవార్త వింటారు. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనము శుభదాయకం. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ పంచమంలో రాహుదోషం అధికంగా కనపడుతోంది. మొత్తం 6 గ్రహాల దోషంలో ఉన్నాయి. అయినప్పటికీ పంచమ రాహువు ఆలోచన పూర్వకమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి ఇక్కడ దుష్టాలోచనలు రాకుండా ఉండాలి అంటే మినుములు దానం చేసుకోవడం మంచిది.